జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. గాంధీ కుటుంబ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీల గురించి పట్టించుకుంటున్నాయన్నారు. నాడు ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ మాత్రమే బీసీల సమస్యలపై దృష్టి నిలిపారన్నారు. మహిళల చదువు కోసం పోరాడిన ధీరవనిత సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు. సీఎం రేవంత్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు కవిత. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా, నెహ్రూ గారే కమిషన్ వేసిరి, 2 ఏళ్లు ఆ కమిషన్ నెహ్రూ గారి కిందనే పనిచేసే, మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే, ఆ 2 ఏళ్లు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్లు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే. అప్పుడేం జరిగింది? కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయాలి, మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో. ఆయన పెద్ద మనిషి, బాగా స్టడీ చేసిండు. చాలా అన్యాయం జరుగుతుంది, 70% విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది? జనతా పార్టీ పోయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు. తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చినా అంటున్నారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్లు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ ని. అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు. ఆయన ప్రభుత్వం